బాధ వచ్చింది, ఏం చేయాలి తెలియట్లేదు. ఇంకా మా ఆవిడ నేను డిసైడ్ అయ్యామన్నా, ఏదో మనసులో ఉంటుంది ఏదో డిసైడ్ అయ్యాం. అది పని విషయం రెస్పెక్ట్ చేస్తా, నాకు చేయనని ఏం లేదు. పిలిపిచ్చి వాళ్ళు ఎక్కిస్తావా? భయపడే మాట వద్దు, అన్ని రికార్డ్ అవుతున్నాయి. మాకు ఇప్పుడు ఏంది, డైరెక్ట్ అడ్డ మీద మీరు పెట్టేశారు. కిడ్నాప్లు మర్డర్లు అన్ని అడ్డల మీద చేస్తున్నారు. వద్దు రాజు, సార్ చూస్తా ఉంటాడు. సార్ చెప్పు సార్. కాదు సార్, నన్ను వదిలేస్తారా ఇట్లా అనుకున్నా సార్. నేను కాలు మొక్తా సార్. ఇది మిరాజ్ సార్, గంజాయా? మిరాజ్ సార్. మిరాజ్ గంజాయి లోపల గంజాయి మెయింటైన్ చేస్తున్నారా? డ్రగ్స్ లేదు, ఏం లేదు సార్. మిరాజ్ కెమెరా ఆపు, ఫోన్ ఆపావా? ఓ 10,000 వదిలేస్తా. చూడండి సార్. చిన్న వరకు ఉంది, ఒక గంట వరకు ఉంటుంది. నేను వస్తా సార్. గంట ఎంతమంట సార్? సాంకులు ఇచ్చేసి సగం కూడా రండి రండిరా. ఏం పని చేస్తారు మీరు? డైలీ పోతా. అదే పురందాస్ అని మేసిరి ఉన్నాడు చూడు, పురందాస్ అని మన లేబర్ కాంట్రాక్టర్. ఏం వర్క్? మొత్తం స్లాబ్లు మొత్తం అన్ని సిమెంట్ వర్క్. మేస్త్రా లేకపోతే నేను ఇప్పుడు లేబర్ తీసుకెళ్ళాలి, వాళ్ళ వర్క్ చేయాలన్నట్టు. డ్రైవింగ్ బులోరా, అది టాటా మ్యాజిక్, ఓమ్ని, ఏది సౌత్ ఉప్పల్, కైటాదన్, అవన్నీ సైడ్లు బంద్ ఉన్నాయి. అట్లా చెప్పేసి మీరు మనుషులు తీసుకెళ్తారా? మా లేబరే ఉన్నారు 30 మంది. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వర్క్లు బంద్ ఉన్నాయి. అది సెంటరింగ్ పట్టింది కదా, వెళ్ళలేరు. వెళ్తేనంటే మళ్ళీ ఇప్పుడు గోడలు ప్లాస్టింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇది ఏమంటారు, కిస్మత్పూర్, ఇక్కడ గుడి దగ్గర పెద్ద టెంపుల్ దగ్గర కంపౌండ్ స్టార్ట్ అయింది. అది కూడా ఆఫ్ అయింది కొద్దిగా వర్షం పడ్డాను. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? మైనా డిస్ట్రిక్ట్. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు సీట్ బెల్ట్ వేసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నాడు సిగ్నల్ దగ్గర. సీట్ బెల్ట్ వేసుకున్నా. ఇక మొదలెడదామా? ఏం లే అన్న, మేము 3 పార్ట్నర్స్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. వెనకాల ఉన్నాడు కుర్రోడు, నేను, ఇంకో కుర్రోడు ఉన్నాడు. అయితే బిజినెస్ స్టార్ట్ చేసాం. అతను కొంచెం మాకన్నా పెద్దోడు అనమాట, సీనియర్. బాగానే చేసాము. దగ్గరగా 2-3 నెలల్లోనే 10 లక్షలు వర్క్ చేసాం. 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు అంటే, మీ ఇద్దరు శాలరీ లెక్కన పెట్టాను నేను, పార్ట్నర్షిప్ కాదు, నెలకి 50,000 లెక్కన 2 నెలలకి 1,00,000 ఇస్తాను అంటున్నాడు. మనిషికి 10 లక్షలు వచ్చింది. అబద్ధం చెప్పకూడదు కానీ మనిషికి 10 లక్షల లెక్కన వచ్చింది. మేము చేసాం, 2 నెలలను గట్టిగా వర్క్ చేసాము. దగ్గరగా ఇప్పుడు శాలరీ కట్టిస్తాను మీకు, ఎట్లా అయితే కుదరదు అన్నాడు. ఎంత బాధ ఉంటుంది అన్న చెప్పాను ఒకసారి. ఎంత బాధ రాత్రి పగలనక పని చేసాం అన్న, రాత్రి పగలనక కష్టపడి పని చేసాం. ఎంత బాధ ఉంటుంది, బాధ అనిపిస్తారు. ఏం చేయాలి తెలియట్లేదు. 1,00,000 రూపాయలు అంటే మేము అదే పని మేము ఎక్కడ చేసుకున్నా వస్తాయి. మాకు 1,00,000 పైన వస్తాయి. నెలకు 2 లక్షలు జీతం వస్తాయి మాకు ఎక్కడ చేసుకున్నాం. అలా నెల స్టార్టింగ్ కదా 50,000 మీకు జీతం. బాధ వచ్చింది, ఏం చేయాలి తెలియట్లేదు. ఇంకా మా ఆవిడ నేను డిసైడ్ అయ్యామన్నా, డిసైడ్ అయ్యాం. మరి అది నీకు చెప్తాను కానీ నువ్వు చేస్తాను అంటే 10,000 ఇస్తాను. 10,000 ఇస్తాను ఇప్పుడే. అది చేస్తానంటే మళ్ళీ ఎందుకంటే
అర్థం చేసుకున్నా, మా బాధ అర్థం చేసుకున్నా. అదే చేసుకున్నా అలా దానికి అర్థమైంది అర్థం చేసుకున్నా. అదే చేసుకున్నా అలా దానికి అర్థమైంది అది ఒక మనిషికి అంత కష్టపడి రాత్రి పగల కష్టపడి పని చేస్తే మాకు వచ్చిన డబ్బులు ఆడు ఇప్పుడు సడన్ గా నీకు జీవితానికే పెట్టుకున్నా, నువ్వు పార్ట్నర్ కాదు అంటే మాకు ఎలా ఉంటుంది చెప్పు. ఇబ్బంది అవుతుంది. అందుకనే చాలా బాగా అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. చాలా బాధగా ఉంటుంది. అంత కష్టపడి మనం సొంత పని అనుకున్నప్పుడు మనం తినుకో చేసుకుంటాం పని. అంతా చేసిన తర్వాత ఆడేమో ఇలా అనేసరికి బాధ అయింది. ఒకటి అనుకున్నాం, ఇంకా మేము ఇద్దరం కలిపి ఒక డిసైడ్ అయ్యాం. ఇంట్లో ఏదో మనసులో ఉంటుంది ఏదో డిసైడ్ అయ్యాం. అది అయితే మా ఇద్దరితో కాదు, మీకు తెలుసు కాబట్టి మా ఇద్దరితో కాదు, కొత్త మనిషి కావాలా. కొత్త మనిషి తోడు ఉంటే బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. అలా కొత్త మనిషి తోడు ఉంటే బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. చేస్తావు కదన్నా. చేద్దాం. 10,000 ఇస్తాను. అలా పిల్లోడు ఇక్కడే స్కూల్ ఉంది, ఆ స్కూల్కి వస్తాడు 9:30కి. అండ్ నువ్వు కార్లో ఎక్కించాలి, ఎక్కిచ్చేసి నువ్వు నేను అక్కడ దింపమంటే అక్కడ దింపుతావు, లేదు ఇక్కడ దింపేమంటే ఇక్కడ దింపుతా. ఇక్కడే డబ్బు ఇచ్చేసి ఇది స్ప్రే తీసుకున్నాం, జస్ట్ కార్లో ఎక్కించి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా బాధలు చూడు నువ్వు. మేము మా ముఖం చూస్తుంటే నీకు కొంచెం జాలి అనిపించాలి, ఎందుకంటే అన్ని కష్టాలు పడి మేము రాత్రి పగలు పని చేసి చేస్తారు కదా అట్లని. నువ్వు రావు కదా, నువ్వు దొరకవు కదా, నువ్వెందుకు వస్తావు? అందుకే బయట వాళ్ళని తీసుకొచ్చావు. ఇప్పుడు నిన్నెందుకు తీసుకొచ్చావంటే ఎవరనేది తెలీదు. ఇప్పుడు బాబుని ఇట్లా మనం ముట్టుకున్నా కూడా అలాంటి ఫింగర్ ప్రింట్స్ సహా మొత్తం చెక్ చేస్తారు. ఆడు మేము తీసుకొచ్చి 2-3 రోజులు మా దగ్గర పెట్టుకుంటాం. ఫింగర్ ప్రింట్స్ ఎందుకంటే ఒక రోజు అరగంటలో పోతాయి. ఆయన తీసుకొచ్చి మా దగ్గర 2 రోజులు పెట్టుకుంటా. డబ్బులు ఇవ్వాలంటే 2 రోజులు పడుతుంది. అట్లా నేను వెంటనే ఇవ్వడు కదా, ఎంక్వైరీలు అని అవన్నీ ఇవన్నీ చేసుకున్నా మా మీదకి 2 లక్షలు క్యాష్ రెడీ చేసి ఆడు ఇవ్వాలంటే టైం పడుతుంది. ఆ 2 రోజుల్లో ఫింగర్ ప్రింట్ ఏముండో మా దగ్గర ఉంటాడు. ఇక్కడ మనకి చిన్న ఫామ్ హౌస్ ఉంది ఫ్రెండ్, అది అడిగాము ఆల్రెడీ. అండ్ తీసుకోవడం డైరెక్ట్ అందులో ఎక్కి కార్లు ఎక్కిడు ఫామ్ హౌస్ తీసుకోవడం. పిల్లోని వాళ్ళంటే నాకు కూడా ఇది అవుతుంది అన్న, కాకపోతే వర్క్ అంటే ఇది వర్క్ అనుకున్నాను. 50,000 కాదు, వద్దు లేను. 50,000 అంతే. వద్దు లేదు సార్, ఎందుకు కాదన్నా నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు చెప్పు. డబ్బుల గురించి అనేది ఏం లేదు, కాకపోతే అలా చేయకూడదని నా ఆలోచన అంతే. తలకు 50 ఇచ్చేద్దాం కానీ 1 లక్ష ఇచ్చేద్దాం ఫిక్స్ చేసి బాస్. తలకు 50,000 తలకు 50,000 ఇచ్చేద్దాం కానీ 1 లక్ష తీసుకో. నాకు ఆ పని చేయాలనిపిస్తలే అన్న ఇప్పుడు ప్లీజ్ ఏమనుకోకుండా. అందుకనే మీకు ముందే చెప్పా చేస్తారా అని. ఎందుకు మరి మీకు చెప్పిన తర్వాత కాదు కదా, ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత నువ్వు అక్కడ దింపేసి అరే ఇలా పలానోళ్ళు అని నాకు గుర్తు కూడా దొరకవు. ఇప్పుడు నేను ఇంకో మనిషిని తెచ్చుకోవడానికి నాకు టైం లేదు. ఆల్రెడీ మనం స్కూల్ దగ్గరకు వచ్చేసాం. 10 నిమిషాలు 15 గంటలు మనం వెళ్దామా పని చేసుకున్నాం వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. 10 నిమిషాలు 15 గంటలు మనం వెళ్దామా పని చేసుకున్నాం వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. ఏం వద్దా అంటావు? అమౌంట్ సమస్య కాదంటాడు. అమౌంట్ ఏమైనా కావాలా అమౌంట్ గురించి అనేది ఏం లేదు, వద్దంటున్నాడు. అమౌంట్ గురించి అనేది ఏం లేదు కానీ కాకపోతే పైన ఫార్మ్ హౌస్ లో ఉంటాడు, లేకపోతే ఇక్కడ రాయి దగ్గర ఉంటాడు. చెప్పనా? చెప్తున్నా 1 లక్ష తీసుకో. వద్దన్నా ప్లీజ్. 1 లక్ష తీసుకో అన్నా కూడా నువ్వు ఏందన్నా ప్లీజ్ అన్నా, మనకు అట్లా ఏమి ఉండదు. మనిషి బయటకు వెళ్ళి చెప్పేస్తాడేమో నాకు టెన్షన్ ఉంది. ప్రామిస్ అన్న, చెప్పడం ప్రామిస్ అన్న. ఫామ్ హౌస్ కూర్చుంటావా? నా మీద ఒకటే చెప్తున్నా, నా రాజు నా ఇంటి దేవుని ఒకటే చెప్తున్నా. నాకు అటువంటి విషయాలు ఎందుకంటే చాటుకొచ్చి చెప్పడం లేదు. 2 లక్షలు తీసుకో లాస్ట్, ఇంకేం కాదు. నువ్వేం మాట్లాడుకో, చెరుకు 1 లక్ష ఇస్తాము, 2 లక్షలు తీసుకో. సార్ వద్దు సార్ ప్లీజ్, వద్దు సార్ ఎందుకు? ఏదైనా ఉంటే మాట్లాడు. ఏమన్నా ఇంత కావాలి అంత కావాలని ఏమన్నా చెప్తేనే కదా తెలిసేది. అన్నా నా వల్ల కాదన్నా, చెప్తే అర్థం చేసుకుని 3 లక్షలు తీసుకో. ఇంకా మాట్లాడకు, నువ్వు చేసి పెట్టి మాకు పెంచి 10 లక్షలు ఇచ్చేదట్టు చేసే. నువ్వు ఆల్రెడీ మనం ఫిక్స్ అయిపోయి నాకు మైండ్ లో నాకు పిచ్చి లేచిపోతుంది. నాకు ఏంది ఇప్పుడు నేను అవసరం వెళ్ళిపోయి చంపేసేటట్టు ఉన్నాను నేను. నాకు అంత పిచ్చి లేస్తుంది. నాకు డబ్బులు ఆడి అంత మోసం చేసి ఏంది నాకు. మనం వచ్చిన పని ఏంటి, మన గోల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి? మా వాడన్న వద్దు, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేద్దాము, మన ఇద్దరు కూడా 3వ వ్యక్తి రావాలి అంటే నిన్ను ఎక్కించాను. నాకున్న మెంటలకి నేను వేసేస్తాను. నేను ఏం లేదు, అలా ఉంది. 3 లక్షలు తీసుకో, నా మాట 3 లక్షలు తీసుకో. చేయలేను సార్,
ప్లీజ్ 3 లక్షలు తీసుకో. 3 లక్షలు ఇస్తున్నా అంటే మాకు వచ్చేది ఏం లేదు అందులో. మా డబ్బులు మేము సంపాదించుకునే డబ్బులు తప్ప మేము అన్యాయంగా తీసుకునే డబ్బులు కాదు. 3 లక్షలు ఇస్తాను. మీ కాలు ముక్త సార్ నేను చేయలేను సార్, ప్లీజ్ ఏమనుకోకండి. మీ కాలు ముక్తాను, మీ కాలు ముక్త అంటున్నాను. మా కాలు మొక్కితే నాకేం వచ్చింది అన్న? నీ కాలు మొక్తా, నువ్వు పని చేసి పెడితే అవసరం అయితే. లేదు అట్లే నా ఎందుకంటే మా కష్టార్జితం నువ్వు తీసుకొచ్చావంటే నీ కాలు మొక్కాలి మేము. నీకు 3 లక్షలు ఇచ్చి నీ కాలు మొక్తాను అవసరం అయితే. లేదు అట్లేం అనుకోకండి సార్. సైడ్ కొన్నామంటే ఉంటే, కాకపోతుందంటే టైం అవుతుందంటే అట్లా ఏం లేవు. కాకపోతే అట్లా నువ్వు సైడ్కి ఉండి ఏం లాభం తీసుకెళ్ళి దింపేస్తాను మనం. కానీ నువ్వైతే మాత్రం ఎవరికి చెప్తా. నా పిల్లలతో సార్, నా పిల్లలతో నా పిల్లలు నేను ఉంటున్నా. రాజురా సాక్షి, నా పేరు రాజు. అయిపోయాను, ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు ఏకంగా. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నామా? తీసుకో, ఉంది అలా ఉంది, ఫోటో ఉంది, ఫోన్ లోనే ఉంది కాబట్టి ఫోన్ లోనే ఉంది. దించేసి వేరే వాళ్ళని ఎక్కించుకొని అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు ఉంటే ఇప్పుడు నీకు ఏమైనా ధైర్యం వస్తుందండి. ఇప్పుడు మనిషి ఎవరైనా ఉంటే తెచ్చుకుంటారంటే తెచ్చుకో. ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్దాము. ఇది ఎవరు చెప్పకుండా నీకు బాగా కావాల్సిన మనిషి ఎవరైనా ఉంటే చెప్పు, ఎక్కిద్దాము. అతను తెచ్చుకొని ఇద్దరు కలిపి చేయండి. 3 లక్షలు ఇస్తానన్నాం కాబట్టి 1,00,000 తీసుకోండి. ఏమవుతుంది? చూడు, ఎవరన్నా ఉంటే ఫోన్ చేయప్ప. సార్ ఇప్పుడు ఇంత తొందరలో అంటే ఇంత అందుబాటులో ఎవరు లేరు. రేపు 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 ఎల్లుండి అంటే సక్సెస్ఫుల్ గా ఆల్రెడీ మీ కార్లో కూడా ఎక్కియగల అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు కాదా? మేము కాదు, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అంటే ఇక టైం పడుతుంది. ఇంట్లో ఏకదం ఒకే రోజులో కావాలంటే కాదు. మాకు టెన్షన్, మాకు ఏం చేయాలి తెలియక మేము అనుకున్నాము. నిన్న అనుకున్నాము ఈ రోజు చేసేయాలని ఫిక్స్ అయిపోయాం. అందుకని మనిషి 3వ మనిషి కావాలని చెప్పి నేను తీసుకొచ్చాం బయట నుంచి. ఆవేశపడుతుంటా అంతే. అంటే ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటది ఇది? ఏం లేదు, ఇప్పుడు బస్ దగ్గర రాగానే ఆల్రెడీ వాళ్ళు ఆటో తీసుకొస్తారు. ఆటో వాళ్ళే తెచ్చుకుంటారు. ఆటోలో తీసుకుంటారు అంతే. బయటికి రాగానే కార్లు ఎక్కిచ్చేస్తారు. కార్లు ఎక్కిచ్చేస్తారు, వాళ్ళే తెచ్చేస్తారు. మనం కూడా దగ్గర ఉండక్కల ఉండడం అవసరం కూడా లేడు. ఎంత తీసుకుంటారు? ఇంకా వాళ్ళు జర ఎక్కువ అడుగుతారు సార్. వాళ్ళు ఎంత అడగచ్చు? జర అడ్వాంటేజ్ చేసింది ఇందాక చేసిండ్రు వాళ్ళు. అడ్వాంటేజ్ అలవాటు వాళ్ళు ఉన్నాయి. అలాంటి బ్యాచ్ సర్కిల్ ఉంది. సర్కిల్ ఉంది అట్లా. ఇక్కడ హైటెక్ సిటీ మార్కెట్ ఉంటారు వాళ్ళు. ఇక్కడ హైటెక్ సిటీ మార్కెట్ ఉంటారు వాళ్ళు. మన నెంబర్లు లేనా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళతో కలిపి ఎప్పుడు నువ్వు చేయలే? నేను చేయలే. ఒకవేళ దానిలో కంటే పర్ఫెక్ట్ఫుల్ ఉన్నారు కూడా. ఒకవేళ కిడ్నాప్ తో పని అవ్వలేదు, మర్డర్ కట్ట చేయాల్సి వస్తుంది, ఆడనే వేసేద్దాం అనుకుంటే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ విషయం లేరు కానీ దాంట్లో అంటే ఉన్నారు. ఇట్లా దాంట్లో కంటే ఉన్నారు. అప్పుడు కిడ్నాప్ చేసిన దాంట్లో అయితే ఉన్నారు. కాకపోతే మీకు ఒక 2 రోజులు టైం ఇస్తామని, 2 రోజులు కాదు, రేపు సాయంత్రం వరకు టైం ఇస్తామంటే నేను వాళ్ళ నెంబర్లు తీసుకొని, అంటే మీ పేర్లు చెప్పాను, మీ నెంబర్లు అసలు మీ నెంబర్ నాకు వద్దు, నేను ఫోన్ చేసుకు అనుకుంటా. సర్కిల్ ఉంది, అలాంటి సర్కిల్ ఉంది, ఉంది సర్కిల్ అయితే ఉంది. కాకపోతుందంటే ఆ విధంగా చేయమంటే ఫాలో చేస్తాను. అంతేనా? సాయం చేయాలంటే అంతేనా? ఇన్ఫర్మేషన్ కరెక్టే మనకు వచ్చింది. తీసుకోదా స్టేషన్కి? నడు. అక్కడ ఇలాంటి కిడ్నాపులు చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డిపార్ట్మెంట్. మేము ఇక్కడ మనుషులు కిడ్నాపులు చేస్తున్నారు, స్కూల్ పిల్లలు ఎత్తుపోతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అలాంటి సర్కిల్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. నిన్ను లోపల అయితే మొత్తం బయటకు వచ్చింది. నిన్ను లోపల అయితే మొత్తం తెలిసింది, బయటకు వచ్చింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ. లేదు, అక్కడ ఉన్నా కానీ నేను లోపల కూర్చోబెడితే మొత్తం బయటకు వస్తుంది, ఎవరున్నారు ఏందన్నది మొత్తం తెలుస్తుంది. అంతా రికార్డ్ అవుతుంది. ఇదిగో అంతా రికార్డ్ అవుతుంది ఇక్కడ. చెప్పవు A to Z రికార్డ్ అయింది అక్కడ. అది మేమేం చెప్తున్నాం, మీరు తీసుకెళ్లి సార్ కప్ చెప్తే మాకు ఏముండదు. డైరెక్ట్ తీసుకెళ్లి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కించి నిన్ను వదిలేస్తాం. వద్దు, మొత్తం రికార్డ్ అవుతుంది లోపల. వద్దు, నేను ఏం చెప్తున్నా, నువ్వు ఆ మనుషులు పట్టించాయి, నేను నిన్ను వదిలేస్తాం. తీసుకెళ్లి ఎస్ఐ కప్ చెప్పండి. పిల్లోడు అట్లా చేస్తామంటున్నా అందుకు భయపడి చెప్పిన ఎస్ఐ కప్ చెప్పండి. ఏ స్టైల్ వాళ్ళది అసలు ఒక విధంగా ఉంటారు, ఇట్లా లేకుంటారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళని చూసావు ఆల్రెడీ నువ్వు అలాంటి వాళ్ళని. నువ్వు ఎలా తెలుసు ఆ హెయిర్ స్టైల్ ఇదంతా అలా ఉండదు?